రణ్వీర్ సింగ్ కొత్త హిందీ సినిమా ధురంధర్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 465 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 131 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 12 రోజుల్లో ధురంధర్ సినిమా 596 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్. వర్కింగ్ డేస్లో కూడా ఈ కలెక్షన్ల జాతర ఆగట్లేదు. ఇక ఇండియాలో వచ్చిన 465 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 390 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 250 కోట్లు వెనక్కి వచ్చి మరో 140 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇక ఈరోజు బుధవారం వర్కింగ్ డే అయినా కానీ వర్కింగ్ డేలో కూడా అంటే సినిమా మొదటి రోజు కంటే నిన్న వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ. సో ఈరోజు కూడా కలెక్షన్స్ జాతర ఉంటుంది. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా 600 కోట్ల గ్రాస్ దాటి ఇక నెట్ కలెక్షన్స్ కూడా 400 కోట్లు దాటిపోతుంది. ఇక ఫ్యూచర్లో అంటే ఈ వీకెండ్లో సినిమా అవతార్ సినిమా ఉంది పోటీకి. మరి దాన్ని తట్టుకొని సినిమా 700-800కి వెళ్తుందా, ఇండియా నెట్ కలెక్షన్స్ మాత్రం 500 కోట్లు దాటుతుందా అనేది చూడాలి. అది జరిగితే మాత్రం ఈ సంవత్సరం రిలీజ్ అయిన హిందీ సినిమాలో నంబర్ 1 సినిమాగా నిలవబోతుంది కలెక్షన్స్ పరంగా. ఈ సంవత్సరం మనకు ఫిబ్రవరిలో వచ్చిన చావా హిందీ స్ట్రైట్ సినిమాలో నంబర్ 1 సినిమా 800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ సినిమా 600 కోట్లు నెట్ వచ్చింది ఆ సినిమాకు. ఆ సినిమా కలెక్షన్స్ని మన కన్నడ కాంతారా చాప్టర్ 1 బీట్ చేసింది. బట్ స్ట్రైట్ హిందీ సినిమాల పరంగా చావానే నంబర్ 1 ఈ సంవత్సరానికి. ఇప్పుడు నంబర్ 2లో ఈ సినిమా ఉంది ధురంధర్. కానీ నంబర్ 1కి వెళ్తుందా లేదా అనేది ఈ వీకెండ్ తర్వాత తెలుస్తుంది. అయినా కానీ అద్భుతమైన కలెక్షన్స్. సినిమా కూడా అద్భుతంగా ఉంది. 3.5 గంటల సినిమా, రియల్ ఇన్సిడెంట్స్ మీద రియల్ స్టోరీ. ఎవరైనా చూడకపోతే చూడండి. అన్ఫార్చునేట్లీ కేవలం హిందీలోనే ఉంది, తెలుగులో లేదు సినిమా. ఓటీటీకి వచ్చినప్పుడు తెలుగు డబ్బింగ్ పెడతారేమో చూడాలి. బట్ ఒకసారి థియేటర్లో చూడండి, హిందీ అర్థం కాకపోయినా కానీ. ఆ తర్వాత ఓటీటీలో తెలుగు డబ్బింగ్తో చూసి అర్థం చేసుకోండి. అది మన ఆదిత్య ధార్ ఊరి సినిమా డైరెక్టర్ 2వ సినిమా ధురంధర్. అతనే రైటరు, అతనే ప్రొడ్యూసర్, అతనే డైరెక్టరు. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లోనే 596 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 390 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 140 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హీరో రణ్వీర్ సింగ్కి మంచి కంబ్యాక్, ప్లస్ అక్షయ్ ఖన్నాకి మంచి పేరు వచ్చింది, చాలా బాగా చేశాడు. ప్లస్ సంజయ్ దత్ ఉన్నాడు, ప్లస్ అర్జున్ రాంపాల్ ఉన్నాడు, ప్లస్ మన మాధవన్ ఉన్నాడు, ప్లస్ హీరోయిన్గా సారా అర్జున్. సినిమా మాత్రం అద్భుతం, మిస్ అవ్వద్దండి. ఓకే, బాయ్.